Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. నిన్న ఆగస్టు 2 సంకటహార చతుర్థి పూజ ఎలా చేసుకున్నాను. ఒక రెమెడీ అయితే చాలా పవర్ఫుల్. ఇది శ్రావణ మాసంలో ట్రై చేయండి. అదంతా కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకా పొద్దున్నే నిన్న సండే వచ్చింది కాబట్టి కొంచెం లేట్గానే చేసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరిగి అడవడం వల్ల ఇంకా సండే రోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుని కొంచెం లేట్గానే చేశాను. పూజ అయితే 9కి అట్లా స్టార్ట్ చేసిన. ఇంకా పొద్దున్నే మొత్తం పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా గార్డెన్లోకి పూజ కోసం అయితే పువ్వులు కోయడానికి అయితే వచ్చాను. స్వామివారికి ఎర్రని పువ్వులతోని పూజ చేసుకుంటే చాలా ప్రీతికరం అన్నమాట. ఎర్రని మందారాలు కానీ ఎర్రని గులాబీలు కానీ మీకు ఏ పువ్వులు అంటే మీకు అందుబాటులో ఉంటే ఎర్రని వాటితో చేసుకుంటే చాలా మంచిది. ఎర్రని అక్షంతలను కూడా నేను చెప్తూ ఉంటాను కదా. ఇంకా మన గార్డెన్లోని రోజా పువ్వులు అయితే చాలా ఇక్కడ పన్నీర్ రోజ్ కానీ రెడ్ రోజ్ కానీ చాలా పూస్తున్నాయి. ఒకసారి గార్డెన్ ఛానల్ని విజిట్ అవ్వండి. ఇంకా పువ్వులన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత నిర్మాల్యమైన పువ్వులు తీసి ఇంకా మొత్తం శుభ్రపరుచుకున్నాను. మందిరం అంతా కూడా గరిక ఇంక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది గార్డెన్లో. గరిక అవన్నీ తీసుకొచ్చి పువ్వులన్నీ ఇంకా దీపారాధన చేసుకున్నాను. ఇంకా పొద్దున నేను కుడుములు అయితే మార్నింగ్ కంటే ఈవినింగ్ చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ ప్రసాదం పెట్టినామనుకో మనం తినొచ్చు. మార్నింగ్ నుండి అలా పెడితే మళ్ళీ ఈవినింగ్ తినేసరికి అవి కొంచెం గట్టిగా అవుతాయని చెప్పేసి ప్రతిసారి కూడా నేను ఈవినింగే చేస్తాను. ఇంకా సంకష్టహార గణేష సూత్రం ఉంటుంది కదా, నారద ఉపవాచ, అది వేస్తూ ఇంకా అది అదే సంకష్టహార గణేష సూత్రం అనేది ఒక 5 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ మనకు చిన్నగానే ఉంటుంది కాబట్టి 11 టైమ్స్ చదువుకోవచ్చు, 5 టైమ్స్ చదువుకోవచ్చు, లేదంటే కుదరకపోతే 3 టైమ్స్ అయినా చదువుకోవచ్చు. అది చదువుతూ ఇట్లా నేనైతే అక్షంతలు వేస్తూ ఇలా చదువుతుంటాను. ఎర్రని అక్షంతలు అవన్నీ కూడా ఇలా అయితే ఇంకా విఘ్నేశ్వరునికి పూజ ముగించుకున్న తర్వాత ఇంకా మన మందిరంలో ఉన్న అన్ని చిత్రపటాలకు కూడా పూజ అనేది వారి శ్లోకాలు చదువుకొని ఇట్లయితే కంప్లీట్ చేస్తాను. ఈ వారం అయితే నేనేమీ ముడుపు కట్టలేదు. జస్ట్ నేను 9 నెలలు చేసుకుంటా అని మొక్కుకున్నాను కాబట్టి నేను మధ్య మధ్యలో కొన్ని ముడుపులు చాలానే కట్టాను. ఇంక ఇప్పుడైతే ముడుపులు కట్టలేదు. ఇంకా ఈ వారం అయితే నేను కట్టకపోయినా నా 9 నెలలు అనేది ఇంకొకటి ఉంది. అది శ్రావణ మాసంలో వస్తుంది లాస్ట్. ఎందుకంటే మధ్యలో గ్యాప్ రావటం కొన్ని టైంలో కుదరకపోవడం వల్ల ఇంత టైం అయితే పట్టింది. ఇంకా నేను ఈ 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ మామూలుగా పూజ చేసుకోవడమే. ఇంకా ప్రతిసారి ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే 3 నెలలు అంటే 3 నెలలు చేసుకుంటామంటే 3 నెలలు అంటే ప్రతి నెలకు ఒక్కసారి వస్తుంది కదా సంకష్టహార చతుర్థి. అలా అనుకోవచ్చు. 5 అని మొక్కుకోవచ్చు, లేదంటే 9 అని అనుకోవచ్చు, లేకపోతే 21 అని కూడా చెప్పుకోవచ్చు. నేనైతే ఇంకా 9 ఇంకొకటి అయిపోయింది నాకు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతిలో ఇచ్చుకున్న తర్వాత గుమ్మం దగ్గర పసుపు రాయడానికి ఇందులో కొంచెం జవాది వేసుకొని ఎప్పుడైనా గుమ్మానికి పసుపు రాయండి. ఎంత సువాసన భరితంగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు గంధంలోనే కాదు కుంకుమలోనే జవాది కలుపుకోవాలి. గంధంలోనే కలుపుకోవచ్చు. చిత్రపటాలకు పెట్టేటప్పుడు కూడా మన నుదుట పెట్టుకునే కుంకుమలో కూడా జవాది కలుపుకోండి. చాలా సువాసన భరితంగా ఉంటుంది. అలాగే మన సింహద్వారానికి పసుపు రాసేటప్పుడు కూడా మనము జవాద్ అనేది ఇందులో కలిపి రాసామనుకో చాలా సువాసన భరితంగా చాలా బాగుంటుంది. నేనైతే ఇంక ఇలా పసుపు రాసేసుకొని కొంచెం లేట్ అయిందని చెప్పే కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే పసుపు రాయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సండే రోజు వచ్చింది కదా, కాస్త లేట్గానే చేశాను. ఇంక ఈరోజు బియ్యం పిండి కూడా ఎందుకు అస్సలు సరిగా పడట్లేదు. మళ్ళీ ఆడించుకోవాలి. మరీ ఎలా ఉందంటే బియ్యం పిండి మరీ మెత్తగా ఉంటేనేమో సరిగా రావట్లేదు. అలా అని పొడిగా ఉంటే మంచిగా వస్తుంది. కానీ అది కూడా అసలు ఎందుకో ఈసారి అస్సలు సహకరించలేదు పిండి. మళ్ళీ ఆడించుకోవాలి. ఆడించుకుంది అయితే బాగా వస్తుంది. ఇగో ఇలా వచ్చింది. సరిగా పడలేదంతా దగ్గర పడినట్టు అనిపించింది. ఇంకా తులసమ్మ దగ్గర ఇదంతా పూజ అయిపోయిన తర్వాత ఇలా తీసుకున్నాను. ఎవరైనా సంకష్టహార చతుర్థి చేసుకోవాలనుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో అయితే ఎలా కట్టాను అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మనం ప్రతిరోజు పూజ చేసినప్పుడు మన ఒత్తులు నిండుకుంటాయి కదా, ఇవి
ఎప్పుడు కూడా పడేయకండి. వీటితో ఒక మంచి పరిహారం అయితే ఉంటుంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, చాలా యూస్ఫుల్ అనమాట. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా ఈ ఒత్తులని ఇట్లా మీరు స్టోర్ చేసుకోండి. రోజు ఒక వారం వరకు స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అయిన దాంట్లో కొంచెం కర్పూరం వేసి ఈ ఒత్తులు కాలిన స్మెల్ ఏదైతే ఉందో, పొగ ఏదైతే ఉందో, ఈ ఒత్తులు కాలుతున్నప్పుడు ఆ మంటల నుంచి పొగ వస్తుంది చూడు, అదంతా మన ఇంటి ఆవరణలో తిప్పామనుకో మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ వైబ్స్ లేకుండా చాలా మంచి రెమెడీ. ఇది ఆదివారం వచ్చింది కాబట్టి నిన్నైతే చేశాను. నేను ఎప్పటి నుంచో ఒత్తులు స్టోర్ చేసుకుంటున్నాను కానీ ఆదివారం కోసం ఎదురు చూశాను. మామూలుగా మ్యాక్సిమం నేను ఆదివారం చెయ్యను, ఆదివారం ఒక రోజు లీవ్ చేస్తాను, ఇంకా పూజ చేయను. కాకపోతే నిన్న సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి చేశాను. ఇలా అయితే ఆదివారం రోజు మొత్తం కూడా ఇంకా ఇది చూడండి, దాంట్లో ఇలా వెలుగుతుంది కదా, వెలిగినప్పుడు దాంట్లో నుంచి మొత్తం కూడా ఇట్లా పొగలాగా వస్తుంది. అదంతా కూడా మన ఇంటి నలుమూలలో మొత్తం కూడా తిప్పామనుకో చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెమెడీ మాత్రం చేశాక మీకే అర్థమవుతుంది. ప్రతి మూలన కూడా తిప్పుకోవచ్చు. ఇంక ఇది వేసానని చెప్పేసి ఈరోజైతే ధూపం వేయలేదు. ఈ మధ్య అసలు ధూపం వేసింది ఎప్పుడు చూపించట్లేదు. ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. ఇలా మీరు ఒక్కసారి స్టోర్ చేసుకుని ఇల్లంతా తిప్పండి. తర్వాత ఇదంతా కాలుతుంది కదా, ఆ ఒత్తులన్నీ ఎప్పుడైనా మనం కర్పూరం వేసుకున్నప్పుడే అవి మంచి చక్కగా మొత్తం కాలుతూ ఉంటాయి ఆ ఒత్తులన్నీ కూడా. ఆ తర్వాత కూడా మంచి పొగ అనేది వస్తుంది. ఇది మొత్తం కూడా చల్లారిన తర్వాత చూడండి ఇంతసేపటి వరకు కూడా ఎంత చక్కగా వెలుగుతుందో. ఇల్లంతా తిప్పేసి చాలాసేపు ఉంది. ఇట్లా పైనుంచి ఇట్లా మనకు వెలుగుతున్నప్పుడు పైనుండి ఇట్లా పొగలాగా వస్తుంది కూడా, అదంతా ఇంటికి చాలా మంచిది. అలా వెలుగుతున్నప్పుడు కూడా అందులోంచి వచ్చే సువాసన భరితంగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ అనిపిస్తుంది. అది కూడా ఇదైతే మొత్తం కాల్చిన తర్వాత కూడా చూపిస్తాను. కొంచెం ఇదంతా మంట తగ్గిన తర్వాత చూడండి పొగ అనేది ఎలా వస్తుందో. ఆ పొగ కూడా చాలా మంచిది. ఇంక ఇల్లంతా కూడా ఇది మళ్ళీ ఎంత మంచిగా ఉంటుందంటే వాసన చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, మంచి రెమెడీ ఇదైతే. ఒకసారి ట్రై చేసి చూడండి. శ్రావణ మాసంలో ఇది సండే రోజు వేసుకుంటే మంచిది. మీకు కుదరకపోతే శుక్రవారం కూడా వేసుకోవచ్చు, లేదంటే మంగళవారం కూడా వేసుకోవచ్చు. అంటే ఇంకా శ్రావణ మాసం అంటే నెలంతా చేస్తూ ఉంటారు కదా, మనకి ప్రతి సండేలో కూడా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇంక ఈవినింగ్ టైము ఫుల్ వర్షం అయితే పడుతుంది మా దగ్గర. మొత్తం అసలు 4K చీకట్లాగా అనిపించింది. ఈ లైట్ కొన్నాను కదా నేను ఈ మధ్య, మీకు చాలా రోజులు అవుతుంది చూపించక. ఇది ఇక్కడ శివయ్య దగ్గర కానీ కృష్ణుడి దగ్గర కానీ పెడతాను. ఇక్కడ మొత్తం ఈ ప్లాంట్ ఉంటుంది కదా, దీని పక్కన పెట్టి ఇలా వేసానుకో చాలా బాగుంటుంది. ఈ జెడ్ ప్లాంట్ ఈ మధ్య ఎందుకో బాగా ఇట్లా అయిపోతుంది. దాన్ని స్టడీగా చేసి ఒక థ్రెడ్ అయితే కట్టాను. గ్రాండ్ నర్సరీ మేళ జరుగుతుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాను. అసలు వెళ్ళి కొన్ని అంటే కిచెన్వి అవన్నీ తీసుకోవాలనుకున్నాను ఈ మొక్కలు పెట్టడానికి. ఇక్కడ నేనేంటంటే ఈ లైట్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి కిచెన్లో పెడతాను, ఒక్కొక్కసారి హాల్లో కృష్ణుడి దగ్గర పెడతాను. అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను కిచెన్లో ఏదైనా వంట చేసుకుంటున్నాను అనుకోండి, అక్కడ పెట్టామనుకో ఈ లైట్ ఎఫెక్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ లైట్స్ నేను వేయను, ఇలాంటివి పెట్టినప్పుడు మంచి లుక్ అనేది వస్తుంది. ఇది చాలా అంటే ఇది మామూలుగా మీషోలో ఉంటుంది, చాలా తక్కువే, 170. ఎవరైనా కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఇలా అయితే అది వేసినప్పుడు లైట్ ఆఫ్ చేస్తే మంచి అంటే దాని లైటింగ్ అంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇల్లంతా కూడా చూసారు కదా, ఇలా ఉండిద్ది. ఇక్కడ పెట్టినానుకో మంచి వైబ్స్ అనిపిస్తాయి. మనం కుక్ చేసుకునేటప్పుడు కానీ ఒకవైపు వర్షం పడుతూ ఇలా ఇంట్లో గ్రీనరీగా ఈ లైట్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి కొనుక్కున్నాం అనుకో మనం ఛార్జింగే దీనికి యూజ్ చేసేది. సరే, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. మళ్ళీ ఈవినింగ్ కుడుములు ఉండ్రాలు చేశాను నేను. మళ్ళీ ఈవినింగ్ మొత్తం దీపారాధన చేసేసుకొని ఇంకా ఉండ్రాలు చేసిన తర్వాత మళ్ళీ సంకష్టహార చతుర్థి అది ఉంటుంది, సంకష్టహార సూత్రము, గణేష సూత్రము అది చదువుకున్నాను.
ఆ తర్వాత మళ్ళీ దీపధూప నైవేద్యాలు సమర్పించి ఇంకా పూజ అయితే ముగించుకున్నాను ఫ్రెండ్స్. ఈ పూజ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.